తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జాతీయ పోలీసు అకాడమీలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఉదయ్ గదికి వెళ్లగా అక్కడ ప్రేమలేఖలు లభించాయి. వీటి ఆధారంగా ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో ఇటీవల ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్త నుంచి వర్చువల్ గా వాంగ్మూలం సేకరించారు. నిందితుడు మరో మహిళను వేధించినట్లు బాధితురాలు మౌఖికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా చొరబడిన నిందితుడు ఆమె ఫోన్ లాక్కున్న మాట వాస్తవమేనని ఆధారాలు సేకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అతి కోపం, విపరీత ప్రవర్తన శిక్షణలో కొంతమంది మనోవేదనకు గురైనట్లు సమాచారం. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరికొన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. ఏపీలోని ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం నివాసి ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ పరీక్షకు సిద్దమయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో అశోక్ నగర్ లోని గదిలో ఉన్నారు. లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు అశోక్ నగర్ లోని గదిలో సోదాలు నిర్వహించారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్, ఇద్దరు వ్యక్తుల చేతి రాతతో ఉన్న 2 ప్రేమలేఖలు, గబ్బని రాసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖలపై రాసిన పేర్ల ఆధారంగా ఆరా తీసిన పోలీసులకు కొత్త ఆధారం లభించింది. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన మహిళకు 2014లో వివాహమైంది. దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో 2023లో ఆమె భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకోలేదని సమాచారం. ఈ సమయంలో పరిచయమైన ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు స్నేహం కుదిరింది. హైదరాబాద్ వచ్చిన ఆమె కొంతకాలం ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచనతో ఉద్యోగానికి రాజీనామా చేసి అశోక్ నగర్లోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో కొలువులో చేరారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడ్డాక లివ్ ఇన్ రిలేషన్ లో ఉందామని కృష్ణారెడ్డి కోరినా చట్ట ప్రకారం విడాకులు రాకపోవడంతో ఆమె తిరస్కరించినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో అశోక్ నగర్ లో ఉంటున్న ఈ మహిళను మహిళా ట్రైనీ ఐపీఎస్ కలిశారు. తాను కూడా ఉదయ్ కృష్ణారెడ్డితో సన్నిహితంగా ఉన్నానని, ఆయన తనపై దాడి చేయడమే కాకుండా విపరీత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నాడంటూ బాధను పంచుకున్నట్లు తెలిసింది. ఇది తెలిసిన సదరు మహిళ అప్పటి నుంచి నిందితుడితో దూరంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ కేసులో పోలీసులు సుమారు 20 మంది నుంచి వాంగ్మూలం సేకరించినట్లు సమాచారం.